ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు యేసయ్య శిలువ మీద పొందిన హింసలు, శ్రమలు అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్స్గా మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కుట్టించి సిలువ వేయని అప్పగించెను. యేసయ్య మనందరి పాప విమోచన కొరకు ఎన్నో అవమానాలను, అపహాస్యాలను, నిందలు, నేరాలు, హింసలు పొందవలసి వచ్చింది. ఆ హింసలో భాగంగా 39 కొరడా దెబ్బలు కొట్టించుకోవటం. మరి అంతకు నైటు నిద్రాహారాలు లేవు, చాలా వేదనతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చేతులకు మేకులు కొట్టడం. మరి చిన్న సూది గుచ్చుకుంటే నల్లల్లాడిపోతాం. ఎవరైనా షుగర్ టెస్ట్ ఊరక గుచ్చేది అలా ఏలుకు పెట్టేటప్పుడే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటిది కాళ్ళకి మేకులు కొట్టారు. మరి తలకి ముళ్ళ కిరీటం పెట్టడం చూస్తూ ఉంటాం. మరి ఇవన్నీ కాదు కానీ మరి అతి భారమైన బరువైన సిలువను మోస్తూ మరి వీధుల్లో నడవటం మాత్రమే కాదు కానీ కొండ ఎక్కటం మనం చూస్తూ ఉన్నాం. కొండ అంటే మరి రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి. మరి పైకి ఎక్కడం, మరి ఎన్నిసార్లు యేసయ్య మరి పైకి ఎక్కడం, మరి కిందకి జారటం ఈ రీతిగా చేశారు. ఆ కాళ్ళకి మరి సున్నితమైన పాదాలకి ఎన్ని దెబ్బలు తగిలియో. మరి ఒళ్ళంతా, దేహమంతా నాగటి చాళ్ళలా దున్నబడింది. ఆ శరీరంలో రక్తం అన్నది ఒక్క చుక్క కూడా లేకుండా నీ కొరకు, నా కొరకు మరి పానార్పణంగా పోయబడినాడు. మరి రక్తంలో ప్రాణం ఉంది. తను తన ప్రాణాలను మన కొరకు, మన పాప శాపాల నుంచి విడుదలను అనుగ్రహించడానికి ఆయన పానార్పణముగా పోయబడినాడు. ఆయన శరీరాన్ని రొట్టెతో పోలుస్తారు కదండి, ఆయన రక్తాన్ని ద్రాక్ష రసంతో పోలుస్తారు. మరి రొట్టె అవ్వాలంటే ఆ గోధుమ గింజలు నల్లగొట్టబడాలి, పిండి చేయబడాలి, తర్వాత ముద్ద చేయబడాలి, తర్వాత కాల్చబడుతుంది. అంటే ఆయన శరీరము కూడా ఆ రీతిగా మరి దున్నబడింది, మెత్తన చేయబడింది, రక్తపు ముద్ద వలె అయిపోయినాడు అనమాట. మరి కాల్చబడింది. ఇంకా శరీరంలో కట్టె మాత్రమే మిగిలిందనమాట. కొన్న ఊపిరి కూడా లేకుండా సిలువ మీదకి ఎక్కించడం మనం చూస్తున్నాం. ద్రాక్ష రసంలో ఆ రసం తీయాలంటే నిజంగా ఆ ప్రాసెస్లో భాగంగా మరి తొక్కినప్పుడు, ఇంతకుముందు ప్రాసెస్ వేరేలా ఉండేది, అక్కడ కాళ్ళతో తొక్కటం ఆ రీతిగా చేస్తారు. ద్రాక్ష పళ్ళల్లోని గుజ్జంతా, రసమంతా ఏ రీతిగా తీస్తారో యేసయ్య శరీరంలో ఉన్న చివరి రక్త బొట్టు దాకా నీ కొరకు, నా కొరకు ఆయన ధారపోయటం, పానార్పణంగా పోయబడటం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. యెషయా 53లో మనం చూస్తాం కదా, మరి అంత సుకుమారుడు, మరి సుగుణాల రాసి సొగసైన స్వరూపమైన లేదని మనం అక్కడ చూస్తూ ఉంటాము. 4:5లో చూచినట్లయితే, నిత్యముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను, అయినను మొత్తబడిన వాడాయను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మన మతిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సుందరుడు నా ప్రియుడు, 10,000 మందిలో నేను అతను గుర్తించగలను. అతి కాంక్షణీయుడని మరి ఏ రీతిగా చెప్పబడి వర్ణించగలిగిందో, మరి ఆ రూపము కొంచెము కూడా స్వరూపమైనను సొగసైనను లేదు. తృణీకరింపబడినట్టు, వ్యసనాక్రాంతుడైనట్టు, విసర్జింపబడిన వాడయ్యను. యేసయ్య ఇన్ని శ్రమలు పొందారు, హింసలు పొందారు. ఈ శ్రమల దినాలలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఒకటే. ఈ విశ్వాసయానంలో, భక్తి జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన హింసలు మనం పొందాల్సి ఉంది. అటువంటి సమయంలో మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, సద్భక్తితో బతుకును ఉద్దేశించేవాడు తప్పక హింస పొందును. అయినప్పటికీ 2 పాళ్ళుగా ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.